న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ పీజీ గర్ల్స్ హాస్టల్లో నిన్న అర్ధరాత్రి అలజడి రేగింది. ఫుల్ గా గంజాయి తాగిన ఇద్దరు ఆగంతకులు హాస్టల్లోకి చొరబడ్డారు. బాత్రూమ్ దగ్గరకు చేరి సైగలు చేయడంతో విద్యార్థినులు కేకలు వేశారు. దీంతో హాస్టల్లోని మిగతా స్టూడెంట్స్ అలర్ట్ అయ్యారు. అందరూ కలిసి ఆ ఆగంతుడిని పట్టుకున్నారు. మరొకడు పారిపోయాడు. తమకు రక్షణ కల్పించాలంటూ విద్యార్థినులు రోడ్డెక్కారు. అర్ధరాత్రి నుంచి ఆందోళన చేస్తున్నారు. పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, నిన్న రాత్రి అయితే ఇద్దరు వాష్రూమ్ దగ్గరికి చేరుకున్నట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ అప్డేట్ ఏంటి? ఇక ఒకరిని పట్టుకున్నట్టు కూడా తెలుస్తోంది. సో దాని గురించి ఏమైనా ఇన్ఫో ఉందా? నేను సికింద్రాబాద్ పీజీ గర్ల్స్ హాస్టల్లో నిన్న అర్ధరాత్రి అలజడి రేగింది. ఫుల్లుగా గంజాయి తాగిన ఇద్దరు ఆగంతకులు హాస్టల్లోకి చొరబడ్డారు. బాత్రూమ్ దగ్గరకు చేరి సైగలు చేయడంతో విద్యార్థినులు కేకలు వేశారు. దీంతో హాస్టల్లోని మిగతా స్టూడెంట్స్ అలర్ట్ అయ్యారు. అందరూ కలిసి ఓ ఆగంతకుడిని పట్టుకున్నారు. మరొకడు పారిపోయాడు. తమకు రక్షణ కల్పించాలంటూ విద్యార్థినులు రోడ్డెక్కారు. అర్ధరాత్రి నుంచి ఆందోళన చేస్తున్నారు. పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, విద్యార్థినులు నిన్న రాత్రి నుండి కూడా రోడ్డెక్కినట్టు తెలుస్తోంది. ఇక ఆందోళన చేస్తున్నట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము. ప్రెసెంట్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మనం చూస్తే మొన్న జరిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి ఘటన మర్చిపోక ముందే ఇప్పుడు ఇదే పీజీ హాస్టల్లో ఘటన అయితే మాత్రం కలకలం రేపుతుంది. ఎందుకంటే ఆడపిల్లలకి కనీసము ఎలాంటి రక్షణ లేదు అంటూ వాళ్ళు ఉదయం నుంచి అయితే మాత్రం రాత్రి జరిగినటువంటి ఈ సంఘటనలో ఉదయం నుంచి నిరసన చేస్తున్నారు. దాంతో పాటు బీసీ నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. బీసీకి ఉన్నటువంటి భద్రతా ఏర్పాట్లు కనీసం లేడీస్ హాస్టల్లో ఏర్పాటు చేయలేదు. అటు సీసీ కెమెరా లేవు కూడా అంటున్నారు. చూస్తున్నాము ప్రస్తుతం ఇక్కడ నిరసన చేస్తున్నటువంటి పరిస్థితి. చెప్పండి సార్, తరచూ ఇలాంటి ఘటనలు పునాది కాకుండా మేము ఫుల్ సెక్యూరిటీ పెడుతున్నాము, ఫుల్ ప్రొటెక్షన్ ఇస్తున్నాము. ఎందుకంటే స్టూడెంట్స్ ప్రతి ఇష్యూని, ఎందుకంటే అమ్మాయిలు కూడా మా పిల్లలు లాగానే, ఎందుకంటే వాళ్ళేం కాదు. మేము సీసీటీవీ కెమెరాస్ పెడతాము. తర్వాత ఇప్పటివరకు ఏం చేస్తుంది వ్యవస్థ? 3 months హాస్టల్ స్టార్ట్ అయ్యి ఇప్పటివరకు ఏం చేస్తాను? ఈ రోజు ఎందుకు వచ్చినదంటే ఒక ఇన్సిడెంట్ అయితే వస్తారా? ఈ రోజు ఇలాంటి వ్యవస్థ మాకు అనవసరం. 3 months అవుతుంది హాస్టల్ స్టార్ట్ అయ్యి. ఇన్ని రోజులు ఏం చేస్తారు? ఈ రోజు వచ్చేందుకు ఇప్పుడు బీసీకి కనీసం అక్కడికి వెళ్ళాలంటేనే మనం అక్కడ చుట్టూ ప్రాంతాలకు వెళ్లకుండా రక్షణ ఏర్పాట్లు ఉంటాయి. కనీసం ఆడపిల్లలకి హాస్టల్లో వసతులు లేవు. మాకు ఎలాంటి వసతులు లేవు. మేము ఇప్పటికీ చాలా సార్లు మేము ప్రిన్సిపల్ సార్ విన్నవించుకున్నాం, వీసీ సార్ దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పినాం. అట్లీస్ట్ మాకు తాగడానికి కూడా నీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. తాగే నీళ్ళు కూడా మేమే తెచ్చుకుంటున్నాం సార్. మాకు బీసీ నుంచి ఏం లేదు. 8 గంటలు అవుతుంది ప్రొటెక్షన్ మాట్లాడుతున్నాం. 8 గంటలు అవుతుంది ప్రొటెక్షన్ స్టార్ట్ చేసి. ఇప్పటికి కూడా ప్రిన్సిపల్ సార్ వచ్చిండు, రిజిస్టర్ సార్ వచ్చిండు, వీసీ సార్ మాత్రం రావట్లేదు. మా ముందల్లే మాట్లాడాలి. రాండి సార్, ఇక్కడ రాండి. లేదు సార్, మా ముందర మాట్లాడండి.
చెప్పండి మీ ప్రధాన డిమాండ్ ఏంటి? మా ప్రధాన డిమాండ్ ఏంటంటే మాకు ఇక్కడ రక్షణ లేదు. కన్స్ట్రక్షన్ కానీ బిల్డింగ్ లో మాకు వద్దని చెప్పినా కూడా మాకు ఇక్కడ హాస్టల్ ఇచ్చారు. మేము మెయిన్ క్యాంపస్ లో ఉంటామంటే కూడా మమ్మల్ని ఫోర్స్ఫుల్ గా తెచ్చి 3 months అయిపోతుంది, 4th month అవుతుంది. అట్లీస్ట్ మాకు డ్రింకింగ్ వాటర్ కూడా లేవు. ఆ వాటర్ కూడా మా డబ్బులతోనే మేము తెప్పించుకుంటున్నాము. మాకు ఫుడ్ సరిగా లేదు, వాష్రూమ్ సరిగా లేదు, దోబిగాడ్ సరిగా లేదు. ఇప్పటికి 10 సార్లు విన్నవించుకున్నాం ప్రిన్సిపల్ సార్కి. బీసీ సార్కి చెప్పండి అంటే చెప్తా అన్నారు. 15 days బ్యాక్ రోడ్ కూడా ఎక్కినాం మేము, అయినా చేస్తా అన్నాడు. ఇంతవరకు చేయలే. రాత్రి 3 దుండగులు వచ్చిండ్రు, 2 తప్పించుకున్నారు. మేము కష్టపడి ఒకరిని పట్టుకున్న తర్వాత పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. ఇప్పుడు పోలీసు వాళ్ళ ఇన్సూరెన్స్ ఉపయోగించుకొని మమ్మల్ని తోసేసి మమ్మల్ని కొట్టి ఆ దొంగను తీసుకోవాలని చూస్తుండ్రు. మా వీసీ సార్ రావాలి, మా వీసీ సార్ వస్తేనే, మా వీసీ సార్ వచ్చి మాకు తక్షణమే పనులు స్టార్ట్ చేస్తేనే మేము యాక్సెప్ట్ చేస్తాం. లేకుంటే అప్పటి వరకు మేము యాక్సెప్ట్ చేయము. 24 hours కాదు, ఈ ధర్నా 48 hours అయినా మేము ఇట్లనే చూపిస్తాం. మా సమస్య పరిష్కారం కావాలి. మా సమస్య పరిష్కారం అయినప్పుడే మేము ఈడికెళ్ళి కదులుతాం. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అంటే ఏందో వీసీ దిగొస్తే వీసీకి తెలవాలి. వీసీ దిగొచ్చే వరకు మేము ఊరుకోము. అట్లీస్ట్ మాకు డ్రింకింగ్ వాటర్ లేదు, లేడీస్ హాస్టల్ సెక్యూరిటీ లేదు. మాకు సెక్యూరిటీ ఇప్పటి వరకు మాకు ప్రొవైడ్ చేయలేదు. సార్ వాళ్ళకి మేము ఎన్నిసార్లు చెప్పుకున్నా మా బాధలు వింటలేరు వాళ్ళు. అర్ధరాత్రి ఒక అమ్మాయి కడుపు నొప్పి వస్తే మేమేం చేయాలి అంటారు. అట్లా చెప్తే కూడా మాకు ఏది హెల్త్ ఫెసిలిటీ లేదు, ఏది లేదు. మాకు ఖచ్చితంగా బీసీ రావాలి, మాకు న్యాయం చేయాలి. అప్పటి వరకు మేము వీడికెళ్ళి కదలలేదు. ఇప్పటికి 8 గంటలు అవుతుంది మేడం మేము ప్రొటెక్ట్ చేయబట్టి, అయినా మమ్మల్ని పట్టించుకునేటోడు లేడు. చెప్పండి అమ్మా, వీసీ దృష్టికి ఎప్పుడైనా ఇలాంటి సమస్యలు తీసుకెళ్ళారా? ప్రతిసారి వీసీ దృష్టికి పోతున్నాం. లేడీస్ హాస్టల్ అంటే కామన్ ఫెసిలిటీస్ ఉండాలి సార్. మాకు ఇక్కడ కాంపౌండ్ సరిగా లేదు, మాకు ఇక్కడ ఫెన్సింగ్ మంచిగా లేదు. మాకు ఇక్కడ ఫెన్సింగ్ కరెక్ట్ లేదు. లేడీస్ అంటే మినిమం మాకు సీసీ కెమెరాస్ ఉండాలి, కనీసం అవి పెట్టించండి అని. హాస్టల్ స్టార్ట్ అయ్యే ముందే ఇక్కడ మంచిగా లేదు, మెయిన్ రోడ్డుకు ఉంది, మెట్రో స్టేషన్ కింద ఉంది. ఎక్కడ మెట్రో మీద ఎవరు చూసినా మేము కనిపిస్తాము. మేము రాము అని చెప్పినా కానీ మమ్మల్ని తీసుకొచ్చి మీకు కాలేజ్కి దగ్గర ఉంటుందని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ కనీస సౌకర్యాలు మాకు కల్పించకుండా మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు. నిన్న అనుకోకుండా మేమందరం నార్మల్గా ఉన్నాం. లేడీస్ హాస్టల్లో ఎట్లుంటామో అట్లున్నాం. అనుకోకుండా అరుపులు వినిపిస్తున్నాయి. ఏమైంది అంటే ఎవరో అబ్బాయిలు 3, ఒకరు కాదు, 2 కాదు, 3 వచ్చి చేతులు పెడుతున్నారు కిటికీలో నుంచి. అప్పుడు అమ్మాయిలు వాష్రూమ్ లో ఉన్న అమ్మాయిలు ఎంత భయపడాలి. మీకు కూతుర్లు ఉన్నారు కదా, 12:30కు మేము కూర్చుంటే ఇప్పుడు 8ంటికి జస్ట్ రిజిస్టర్ అవుతాడా? వీసీ ఏం చేస్తుండు? చూస్తున్నాం కదా. అయితే పూర్తి స్థాయిలో వీసీ పట్ల అయితే మాత్రం నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆడపిల్లలకి రక్షణ లేకుండా అటు కనీసం ఎవరైతే దుండగులు వచ్చారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి, కంప్లైంట్ ఇవ్వడానికి కూడా వీసీ రాలేదు అని చెప్పి పూర్తి స్థాయిలో విద్యార్థులు తమకు న్యాయం చేసేంత వరకు అయితే మాత్రం ఈ దీక్షను కొనసాగిస్తాము, ఈ నిరసన ఇదే విధంగా చేస్తామని చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సుజాత.